అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సరం కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. అపోస్తుల కార్య గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్య గ్రంథము 16వ అధ్యాయం 15వ వచనం. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసేను. చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమ గల దేవా, ప్రేమ స్వరూపి, దయగల యేసుక్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ప్రభువా, కొద్ది నిమిషములు నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడి మహిమ పొందుకోమని. నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో బలము ఉన్నది, ప్రభావం ఉన్నది కనుక అట్టి మహిమ కలిగినటువంటి నీ మాటలను ప్రభువా మాకు వినిపించుమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవనామమున మీ ఎల్లరికూ శుభములు కలుగునుగాక. ఆమేన్. అందరూ బాగున్నారా? చాలా సంతోషం, చాలా సంతోషం. దేవుని మహాకృపను బట్టి మరి ఒక పర్యాయం దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వాక్య వర్తమానాన్ని విందాం. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే కనుక అపోస్తుల కార్యములు అనేటటువంటి ఈ గ్రంథము 28 అధ్యాయాలతో మనకు కనబడుతుంది. చాలా అద్భుతమైనటువంటి కార్యములు, అపోస్తుల కార్యములు. ఎందుకు ఇంతలా చెబుతూ ఉన్నానంటే, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 సువార్తలు. ఆ తర్వాత అపోస్తుల కార్యాల తర్వాత పత్రికలు వస్తాయి. రోమా పత్రిక, 1 కొరింథీ పత్రిక, 2 కొరింథీ పత్రిక, అలా లైన్గా పత్రికలు. అంటే క్రొత్త నిబంధన గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే 27 పుస్తకాలు ఉన్నటువంటి క్రొత్త నిబంధనలో 4 సువార్తలు, అనగా 4 పుస్తకాలు, అవి 4 సువార్తలు. ఆ తరువాత పరిశీలన చేస్తే అపోస్తుల కార్యాలు, ఆ తరువాత పత్రికలు ఉన్నాయి. అంటే సువార్తలకు పత్రికలకు మధ్యలో ఉన్నటువంటి గ్రంథమే అపోస్తుల కార్య గ్రంథం. అంటే ఇటు సువార్తలకు అటు పత్రికలకు మధ్యలో ఒక బ్రిడ్జు, ఒక వారధి. పత్రికలు మనకు బాగా అర్థం కావాలి అంటే ఖచ్చితంగా అపోస్తుల కార్యగ్రంథం మనం చదవాలి. వాక్యం పెట్టినటువంటి దైవ జనాంగమ గమనించండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో అపోస్తుల కార్యగ్రంథము మనము ఖచ్చితంగా చదవాలి. ఎందుకు అంటే పత్రికల్లో ఉన్నటువంటి ఆ పత్రికలు, అంటే సంఘాలకు రాసినటువంటి పత్రికలు కొన్ని ఉన్నాయి. ఈ సంఘాలు ఎలా ఏర్పడ్డాయో మనకు తెలియాలంటే అపోస్తుల కార్యగ్రంథాన్ని మనము చదవాలి. పౌలు గారి రాసినటువంటి పత్రికలు మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏ పాయింట్లు రాశాడో లేదా ఏ కోణములో రాశాడో మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా అపోస్తుల కార్య గ్రంథములో దాని కీ ఉంది. ఈ 28 అధ్యాయాలు కూడా మనం జాగ్రత్తగా చదవవలసిన వారమై ఉన్నాం. అంత మాత్రమే కాదండి, సంఘము ఏ విధముగా ఆవిర్భవించింది, సంఘము ఏ విధముగా బలం పొందుకుంది, శక్తిని పుంజుకుంది, సంఘము ఎలా ఏర్పడింది, అపోస్తుల బోధ ఎలా ఉంది, అపోస్తులు ఎలా పనిచేశారు,
ఇవన్నీ కూడా అపోస్తుల కార్యగ్రంథంలో స్పష్టంగా దేవుడు రాయించాడండి. కాబట్టి మరి ఈ గ్రంథాన్ని చదవాలి. ఎలా చదవాలంటే ఏదో చదువుకి వెళ్ళిపోవడం కాదు, ధ్యానము చేస్తూ చదవాలి. వచనము అర్థం చేసుకోవాలి. అర్థం కాకపోతే మరలా ఇంకొకసారి చదవాలి. ప్రార్థన చేసుకొని చదవాలి. ప్రార్థనాపూర్వకంగా చదవాలి. పరిశుద్ధాత్మ తండ్రిని ఆహ్వానించుకుని చదవాలి. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మాటలు మనకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ తండ్రి సహాయము కావాలి. ఖచ్చితంగా అర్థమవుతాయి. కాబట్టి అంత విలువైనటువంటి ఈ గ్రంథములో ఈరోజు ఒక విలువైనటువంటి స్త్రీ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇక్కడ మూలవాక్యంగా చదివినటువంటి భాగము అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం మనం చూచాం. 15వ వచనం చదువుకుందాం. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఎవరు ఈమె? ఈమె రక్షణ పొందుకుంది. ఈమె ఇంటి వారు కూడా రక్షణ పొందుకున్నారంట. అంత మాత్రమే కాదు, పౌలు గారిని, శీల గారిని, అలాగే తిమోతి గారిని, అంత మాత్రమే కాదు, గమనించాలి, ఇక్కడే లూకా గారు కూడా ఉంటారు. అంటే వీళ్ళందరినీ కూడా ఒక స్త్రీ ఏమంటుందంటే, మీరు మా ఇంటి దగ్గర ఉండాలి, మీ సువార్త పరిచర్య మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలి అని ఈమె బ్రతిమలాడుకుంటుందంట, వేడుకుంటుందంట. ఇంకో మాట అంటూ ఉన్నారు అక్కడ, ప్రభువునందు విశ్వాసము గలదాన్నని మీరు ఎంచితేనే, నేను ప్రభువునందు పూర్తిగా విశ్వాసం కలిగి ఉన్నానని మీరు అనుకుంటేనే మా ఇంటి దగ్గరికి రండి అని ఆతిథ్యం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఎంత గొప్ప ధన్యత అండి ఇది. మా ఇంటి దగ్గర నుంచి సువార్త వెళ్ళాలి, మా ఇంటి దగ్గర మీరు ఉండాలయ్యా అని చెప్పి మరి పౌలు గారికి, శీల గారిని, అలాగే తిమోతి గారిని ఆహ్వానిస్తూ ఉంది. ఎంత గొప్ప ధన్యత. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి స్త్రీ అంటే కనుక ఐరోపా ఖండాన్ని అనగా యూరప్ ఖండాన్ని వెలిగించినటువంటి స్త్రీ, మొట్టమొదటి సువార్తికురాలిగా కనబడుతున్నటువంటి స్త్రీ, ఐరోపా ఖండంలో మొట్టమొదటి సువార్తికురాలుగా కనబడుతున్నటువంటి స్త్రీ ఈమె. ఐరోపా ఖండం అనగా యూరప్ ఖండాన్ని వెలిగించినటువంటి స్త్రీగా మొట్టమొదటిగా రక్షణ పొందుకున్నటువంటి, ఆ ఖండములో మొట్టమొదటిగా రక్షణ పొందుకున్నటువంటి గొప్ప స్త్రీ ఎవరు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి స్త్రీ ఎవరు అంటే ఆమె పేరే లిడియా అని పిలుస్తారు ఇంగ్లీష్లో. లూదియా అనేటటువంటి మాట మనం పరిశీలన చేస్తే, లూదియా అనేటటువంటి మాట పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథములో ఎక్కడా కనబడదు. ఒకే ఒక సందర్భములో మనం చూస్తూ ఉన్నాం. ఈ మాట లూకా సువార్త 16వ అధ్యాయములో 14వ వచనము, 15వ వచనం, 40వ వచనంలో మాత్రమే ఈమె పేరు కనబడుతూ ఉంది. లూదియా అనేటటువంటి పేరు 3 సార్లు మాత్రమే, 3 వచనాల్లో మాత్రమే రాయబడింది. కానీ గమనించాలి, ఒక అద్భుతమైనటువంటి ధ్రువతారగా వెలిసినటువంటి ఈమె ఒక అద్భుతమైనటువంటి సువార్తికురాలుగా ఈమె కనబడుతూ ఉంది. ఆకాశంలో నక్షత్రము వలె దేవుని సువార్త చేసేటటువంటి వారి గురించి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యములో ఒక సాక్ష్యం అది. దేవుని పనిలో వాడబడేవారు ఎలా ఉంటారు? ఆకాశంలో జ్యోతులను పోలి ఉంటారు. మరి అలాంటి ఒక జ్యోతి ఎవరు అంటే ఈ లూదియా. కాబట్టి ఈమె పేరు ఏమిటి అంటే లూదియా, అర్థం ఏమిటంటే దివిటి అని అర్థము. ఈమె వెలిగించబడింది. అంత మాత్రమే కాదు, అనేక మందిని వెలిగించినటువంటి గొప్ప దివిటి, ఉన్నతమైనటువంటి దివిటియే ఈ లూదియా. ఆమె గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈమె ఎవరు అంటే కనుక ఈమె తొయితైరా పట్టణస్థురాలని రాయబడింది బైబిల్ గ్రంథములో. తొయితైరా అనేటటువంటి పట్టణానికి చెందినటువంటి ఈమె తొయితైరా పట్టణస్థురాలు. ఈమె చేసే వ్యాపారం గురించి కూడా బైబిల్ గ్రంథం రాయబడింది. 14వ వచనం, 16-14 అపోస్తుల కార్యగ్రంథం. అప్పుడు లూదియాయను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుడెను, ఈమె ఓదారంగు పొడిని అమ్ము తొయితైరా పట్టణస్థురాలు. ఏమమ్ముతుందండి ఈమె? ఓదారంగు పొడి అమ్మేటటువంటి ఒక వర్తకురాలు, వ్యాపారస్తురాలు. అసలు మరి గమనించాలి, ఓదారంగు పొడి అమ్మడము. అసలు ఓదారంగు పొడి అంటే ఏంటి గమనించాలి. ఇది చాలా ఖరీదైనటువంటి పొడి అండి. ఇది ఓదారంగు. ఇది సముద్రములో ఉన్నటువంటి ఆల్చిప్పల్లోంచి ఒక రకమైనటువంటి ఆల్చిప్పను అరగదీయగా వచ్చేటటువంటి పౌడర్. ఇది చాలా ఖరీదండి. ఇది
సాధారణంగా ఉండేటటువంటి వ్యక్తులు ఈ పౌడర్ వాడరు, ఈ ఓదారంగు పొడి వాడరు. ఓదారంగు వస్త్రపు బట్టలు వేసేటటువంటి వారు అనగా రాయల్ ఫ్యామిలీస్, గొప్పవారు, ధనికులు, రాజులు, వాళ్ళు వాడేటటువంటిది ఇదంతా కూడా. రాజవంశీకులు వాడేటటువంటి వాళ్ళు వాడుతూ ఉంటారు. మనకి ఓదారంగు వస్త్రాలు ఉంటాయి. లోకాసు వార్తలో ధనవంతుడు వేసుకుంటాడు, ధనవంతుడు లాజర్లో ఓదారంగు వస్త్రాలు. అంటే వాళ్ళు అంటే ఎక్కువ మరి ధనికులు మాత్రమే వాడేటటువంటి పొడి ఈమె అమ్మేది. అంటే గమనించాలి, అంటే ఈమె కూడా ఎలాంటి ఆమె అంటే ఈమె కూడా ధనవంతురాలు అయి ఉన్నదనే విషయాన్ని మనం గమనించాలి. ఈమె తొయితైరా పట్టణం చెందినటువంటి ఆమె, కానీ ఎక్కడ ఈమె వ్యాపారము చేస్తుంది అంటే కనుక ఫిలిప్పీ పట్టణంలో వ్యాపారం చేస్తూ ఉంది. కాబట్టి గమనించాలి, ఫిలిప్పీ పట్టణము, ఈ ఫిలిప్పీ పట్టణము ఎలాంటి పట్టణము అంటే కనుక ఇది మాసిదోనియా అనేటటువంటి ప్రాంతానికి ముఖ్య పట్టణం. ఇది చదువుదాం 12వ వచనం, అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అతి ముఖ్య పట్టణము ఏది అంటే కనుక ఫిలిప్పీ పట్టణం. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సుమిత్రకేసునకును మరునాడు నేపోలికినికి అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము, రోమియుల ప్రవాస స్థానమై ఉన్నది. అంటే ఈ ఫిలిప్పీ పట్టణము ఎలాంటిది అంటే కనుక ఒక క్యాపిటల్ సిటీగా కనబడుతూ ఉంది, ముఖ్య పట్టణముగా కనబడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, ఇది రోమియుల యొక్క ప్రవాస స్థానముగా కనబడుతూ ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వ్యాపారము జరిగేటటువంటి ప్రాంతం అండి ఇది, ఒక కేంద్రీకృతమైనటువంటి ప్రాంతం ఇది. మాసిదోనియా దేశానికి ఇది ముఖ్య పట్టణము, క్యాపిటల్ సిటీ మాసిదోనియాకి ఈ ఫిలిప్పీ పట్టణం. అంత మాత్రమే కాదండి, మిలిటరీ క్యాంపెయిన్ ఇక్కడ ఉండేది. మరి ఈ ఫిలిప్పీ పట్టణానికి ఈ పేరు ఎలా వచ్చింది అంటే కనుక మనందరికీ బాగా తెలుసు. అలెగ్జాండర్ ది గ్రేట్ అనేటటువంటి గ్రీకు యుద్ధవీరుడు. అంత మాత్రమే కాదు, మరి ఈయనకున్నటువంటి పేరు అలెగ్జాండర్ ది గ్రేట్. ఎక్కడ కూడా ఓటము లేకుండా ముందుకు వెళ్ళినటువంటి గ్రీకు సామ్రాజ్యానికి అధినేత అతను. అతని తండ్రి గారి పేరు ఫిలిప్. ఆ పేరు మీద ఈ పట్టణానికి ఫిలిప్పీ పట్టణం అనేటువంటి పేరు వచ్చింది. చరిత్ర చాలా గొప్పగా ఉంది దీని గురించి. అలాగే పట్టణం కూడా చాలా సుందరమైనటువంటి పట్టణం అంట, చాలా సుందరమైనటువంటి పట్టణం. అంత మాత్రమే కాదు, వ్యాపార రీత్యా కూడా చాలా అభివృద్ధి చెందినటువంటి పట్టణము. మరి ఇలాంటి పట్టణములో మరి ఎక్కువ ధనికులు ఉండేటటువంటి ఏరియాగా ద రిచెస్ట్ ఏరియా అని చెప్పి దీన్ని పిలుస్తూ ఉంటారు. అంటే ధనికులు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం ఇది, సంపన్నులకు ఉండేటువంటి ప్రాంతం ఇది. అలాంటి ఐరోపా ఖండములో మరి గమనించాలి, పౌలు గారు స్థాపించినటువంటి మొట్టమొదటి సంఘము కూడా ఫిలిప్పీ అనేటటువంటి పట్టణంలో స్థాపితమైంది. ఈ ఫిలిప్పీ పట్టణ సంఘము కూడా ఎక్కడ స్థాపితమైందంటే కనుక గమనించాలి, మరి ఈ యొక్క లూదియా అనేటటువంటి ఆమె యొక్క నివాస స్థానము దగ్గరే ఇది స్థాపించబడింది. చూసారా ఎంత చరిత్ర ఉందో. మరి ఈ ఫిలిప్పీ పట్టణం గురించి మనం పరిశీలన చేస్తే పౌలు గారు ఫిలిప్పీ పట్టణానికి ఎందుకు వెళ్ళాడు, మాసిదోనియా దేశానికి ఎందుకు వెళ్ళాడు ఆయన అంటే ప్రయాణము చేశాడండి ఆయన. అపోస్తల కార్యగ్రంథం పరిశీలన చేస్తే చాలా అమూల్యమైనటువంటి విషయం ఏమిటంటే పౌలు గారి సువార్త పరిచర్య దండయాత్ర అయింది. సువార్త దండయాత్ర చేశాడు ఆయన, అనగా ఆయన ప్రయాణాలు చేశాడు, మిషనరీ యాత్ర చేశాడు. ఎన్ని చేశాడు అంటే కనుక దాదాపుగా లెక్క పెట్టుకుంటే 3 మిషనరీ యాత్రలు మనకు కనబడతాయి. 3 మిషనరీ యాత్రలు. చాలా అద్భుతమైనటువంటి పరిచర్య. పౌలు గారి పరిచర్య మామూలు పరిచర్య కాదు. అద్భుతముగా దేవుడు పౌలు గారిని వాడుకున్నారు. ఆయన పరిచర్య కాలినడకన చేశాడు, అలాగే ఓడలో ప్రయాణం చేసి ఆయన పరిచర్య చేశాడు. దేశాలు వెళ్ళాడు. ఖండాంతర సువార్త చేసినటువంటి గొప్ప వీరుడు, యోధుడు, శూరుడు ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు. ఒకప్పుడు సౌలుగా ఉండేటటువంటి వాడు. సౌలుగా ఉన్నటువంటి సమయంలో క్రైస్తవులు లేకుండా చెయ్యాలి అని కంకణం కట్టుకుని బయలుదేరాడు. దమస్కు అనేటటువంటి ప్రాంతం గుండా వెళుతూ ఉంటే దేవుని యొక్క దర్శనము ఆయన చూచాడు. క్రైస్తవులు లేకుండా చేయడానికి చేసేటటువంటి ప్రయత్నములో ఆయన తాకీదులు సిద్ధం చేయించుకుని బయలుదేరాడు. కానీ మార్గ మధ్యలో దేవుడు జోక్యం చేసుకుని మాట్లాడాడు. ఆయనకున్నటువంటి ఆ యొక్క మత పిచ్చిని తొలగించి వేశాడు. ఆ మత పొరలన్నీ కూడా రాలిపోయాయి. మార్గమైనటువంటి యేసుక్రీస్తు వారి గురించి పని చేయాలి,
నిజమైనటువంటి దేవుడు ఆయనే అని సత్యాన్ని గ్రహించుకున్నాడు. ఏ నోటితో అయితే క్రైస్తవైన లేకుండా చేస్తానని ఆయన ముందుకు వెళ్ళాడు, అదే నోటితో చెప్తున్న మాట ఏమిటో తెలుసా? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నట్లుగా. బ్రతుకుంటే దేవుని సేవే చేయాలి, చనిపోతే గొడవే లేదు, ఆయన దగ్గర ఉండవచ్చు. అదండి పౌలు గారి మారిన విధానం. వాక్యం ఇటున్న దేవుని బిడ్డలారా, నా భర్త మారట్లేదు, త్రాగుడనే వ్యసనములో మునిగిపోయాడు, నా బిడ్డ మారడం లేదు, వ్యసనాలతో ఉన్నాడు, దుష్ట సాంగత్యములో ఉన్నాడు, అయ్యో నా బిడ్డ బ్రతుకు మారట్లేదు, అయ్యో నా భర్త మారట్లేదు అని నువ్వు ఆందోళన పడుతూ ఈ వాక్యం వింటున్నావేమో. నీకోసమే ప్రభువు మాట్లాడుతున్నాడు. తల్లి, చెల్లి, అక్క, నీకోసమే ప్రభువు మాట్లాడుతున్నాడు. సౌలును మార్చినటువంటి ఆయనే నీ వారిని కూడా మార్చగలడు. అయ్యో నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, కానీ నా భర్త మారట్లేదు, నేను నిజమైన దేవుణ్ణి తెలుసుకుని మందిరానికి వెళుతున్నా కానీ నా భర్త రావట్లేదు. రాత్రి అయితే ఆయన మరి మందు కొట్టుకు వెళ్ళిపోతున్నాడు, వ్యసనాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు, లోకంలో మునిగిపోతూ ఉన్నాడు, దుష్ట సాంగత్యంలో ఉన్నాడు, చెడు వ్యసనాల్లో బలైపోతూ ఉన్నాడు, నా భర్త మారట్లేదు అయ్యో అని ఆందోళన పడుతూ ఉన్నావు, చింతిస్తూ ఉన్నావు. అలా ఉండి ఈ వాక్యం వింటుంటే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. తల్లి, ఒకప్పుడు సౌలు కూడా గమనించాలి. పౌలు సౌలుగా ఉన్నటువంటి కాలములో చాలా వ్యతిరేకత, కానీ అలాంటి వాడిని దేవుని సువార్త పరిచర్యకు దేవుడు వాడుకున్నాడు, మార్పిచ్చేశాడండి. కాబట్టి మనము సేవిస్తున్న దేవుడు ఎలాంటి వారినైనా మార్చగల సామర్థ్యం కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఉన్నతమైనటువంటి దేవుడు ఆయన, అద్భుతాలు చేసేటటువంటి దేవుడు ఆయన, ఎలాంటి వారినైనా మార్చివేయగల సామర్థ్యం కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారయ్యున్నాడు. కాబట్టి నీ భర్త జీవితంలో కూడా ఖచ్చితంగా మార్పు లభిస్తుంది. ఖచ్చితంగా దేవుడు మారుస్తాడు, ఎందుకంటే ఆయనే మార్చే దేవుడై ఉన్నాడు. మారాని మధురంగా మార్చిన దేవుడు, వట్టి నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు మనము సేవిస్తున్నటువంటి దేవుడు. ఏదైనా చేయగలడు, ఏ కార్యమైనా చేస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించాలి, ఈ పౌలు గారు ఒకప్పుడు సౌలుగా ఉన్నాడు, ఇప్పుడు పౌలుగా మారి దేవుని సువార్త పరిచర్యలో సువార్త దండయాత్రలు చేస్తూ ఉన్నాడు. అలా చేసినటువంటి దండయాత్రలో మొదటి మిషనరీ యాత్ర అద్భుతంగా చేశాడు ఆయన. దాదాపుగా 1500 మైళ్ళు ప్రయాణము చేశాడు. 1500 మైళ్ళు 2 సంవత్సరాలు పట్టిందండి ప్రయాణం చేయడానికి. అది మొదటి సువార్త యాత్ర. రెండవ సువార్త యాత్ర మనం పరిశీలన చేసినట్లయితే కనుక దాదాపుగా 3 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. 2800 మైళ్ళు. ఎంత రికార్డ్ అండి ఇది. దేశాలు ఖండాంతర సువార్త అన్నారు దీన్నే. ఆసియా ఖండములో ఉన్నటువంటి ఆయన ఐరోపా ఖండములో ఉన్నటువంటి ఖండానికి వెళ్ళడం, ఐరోపా ఖండములో ఉన్నటువంటి లూదియా అనేటటువంటి ఆమెను వెలిగించడం, అక్కడతో ఆగిపోలేదు, ఆమె కుటుంబ సభ్యులను వెలిగించడం అక్కడతో ఆగిపోలేదు. ఆ ప్రాంతం వారందరూ కూడా వెలిగించబడ్డారు. నిజమైనటువంటి వెలుగు ఆయనే అనే సత్యాన్ని గ్రహించుకునే విధముగా వారి కన్నులను తెరిపించిన గొప్ప సువార్త చేశాడు అపోస్తలుడైన పౌలు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప యోగ్యత. అలా వెళ్ళినటువంటి ప్రయాణము రెండవ మిషనరీ యాత్ర దాదాపుగా 3 సంవత్సరాలు. ఆ క్రమంలోనే మనం గమనిస్తే కనుక 15వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం 22వ వచనంలో కూడా రెండవ సువార్త యాత్ర జరుగుతుంది. ఈ రెండవ సువార్త యాత్రలో అపోస్తలుడైన పౌలు దేవుడిచ్చిన దర్శనం ద్వారా మరి మాసిదోనియా అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళడం, మాసిదోనియా ప్రాంతంలో అడుగుపెట్టి అది ముఖ్య పట్టణముగా ఉన్నటువంటి ఫిలిప్పి పట్టణానికి వచ్చాడండి. ఇప్పుడు ఫిలిప్పి పట్టణానికి వచ్చిన తర్వాత మరి ఈయన పని ఏమిటంటే దేవుని వాక్యం చెప్పాలి. ఆ కాలంలో సున్నగోగులుండి, అంటే సమాజ మందిరాల్లో కూడుకునేవారు జనులందరూ కూడా చక్కగా వాక్యాన్ని అందించేవారు. కానీ ఫిలిప్పి పట్టణంలో సమాజ మందిరము లేదు, ఎందుకంటే అక్కడ యూదులు తక్కువగా ఉన్నారు. ఒక అన్యురాలు, దైవభక్తి కలిగినటువంటి ఆమె దేవుని వాక్యము ద్వారా ప్రభావితమైంది. దేవుని వాక్యము ద్వారా ఆమె హృదయము తెరవబడింది. వెంటనే రక్షణ భాగ్యములోనికి వచ్చింది. తాను మాత్రమే కాదు, తన ఇంటి వారిని కూడా, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదమని యెహోషువ చెప్పిన రీతిగా తాను మాత్రమే రక్షణ పొందుకోవడం కాదు, కానీ తన ఇంటి వారు కూడా అందరూ రక్షింపబడాలని చెప్పి
ఆమె ముందుకు వెళ్ళింది, అందరినీ కొనసాగించింది, అద్భుతం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతం అండి ఇది. అంటే ఈమె రక్షింపబడినటువంటి ఆమెగా కనబడుతుంది. ఇప్పుడు ఈమెలో ఉన్నటువంటి లక్షణాలు మనం పరిశీలన చేస్తే, మొట్టమొదటిగా దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. ఈరోజు మనము కూడా దైవభక్తి కలిగి ఉన్నామా లేదా? దైవభక్తి గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము చాలా స్పష్టముగా సెలవిస్తూ ఉంది. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము, సంతోష సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది అని రాయబడింది. కాబట్టి దైవభక్తి మనం కలిగి ఉండాలి. ఇది ఒక లాభ సాధకముగా ఉంది. అంత మాత్రమే కాదండి, ఇది 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో కూడా చాలా స్పష్టంగా చెప్తుంది, శరీర సంబంధమైనటువంటి సాధకము కాబట్టి మనము భక్తి చేయాలి. ఇది ఎలాంటి సాధకం అంటే శరీర సంబంధమైనటువంటి సాధకం. ఈ భక్తి విషయంలో ఎక్కడా కూడా మనం రాజీ పడకూడదు. ఈ భక్తి కాబట్టి భక్తి పరులుగా మనం ఉండాలి. భక్తి విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకూడదు. ఏ విషయంలో కూడా తగ్గడానికి వెళ్ళదు. భక్తి విషయంలో మనం స్థిరంగా ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి అని రాయబడింది బైబిల్ గ్రంథములో. సామెతల గ్రంథం పరిశీలన చేస్తే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి జ్ఞానము లభిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు ముఖ్యాంశమని రాయబడింది. కాబట్టి ఈరోజు నీ జీవితంలో జ్ఞానము కావాలన్నా, నీ జీవితంలో విజయము కావాలన్నా, నీ జీవితంలో ఆశీర్వాదం కావాలన్నా, నీవు దేవునికి మరింత దగ్గరగా ఉండాలన్నా, పరలోక రాజ్యంలో నువ్వు స్థానం సంపాదించాలి అన్నా, నీ జీవితంలో అద్భుతాలు జరగాలి అన్నా, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. భక్తులైనటువంటి వారు కాబట్టి వారి జీవితాల్లో ఆశీర్వాదాలు కలిగాయి. మరి ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదం కావాలన్నా, పరలోక రాజ్యంలో నిత్యము ఆయనతో ఉండాలి అన్నా, ఖచ్చితంగా చేయవలసిన పని ఏమిటంటే దైవభక్తి కలిగి ఉండి ఆయనందు భయభక్తులు కలిగి జీవించాలి. ఈమె జీవించింది అలా గమనించాలి. దైవభక్తి కలిగింది. ఒక దావీదు కావచ్చు, దానియేలు కావచ్చు, సమూయేలు కావచ్చు, భక్తులు ఉన్నారు. వాళ్ళు అలా జీవించారు కాబట్టి వారి జీవితాల్లో అద్భుతాలు జరిగాయి. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని వినుచున్నట్టుగా రాయబడింది అపోస్తుల కార్యాలు 16-14లో. మరి పౌలు గారు చెబుతూ ఉంటే వాక్యం వింటూ ఉంది. కాబట్టి దేవుని వాక్యాన్ని వినేవారముగా మనం ఉండాలి. చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఈ కాలములో. దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంటే సెల్ ఫోన్ చూసుకున్న చాలా మంది ఉన్నారు. దేవుని వాక్యం ప్రకటిస్తుంటే బయటికి వెళ్ళి చాలా మంది ఉన్నారు. కానీ గమనించాలి, దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా దేవుడు నాతో ఏం మాట్లాడతాడని చెప్పి వినాలి. వినేవారంగా మనం ఉండాలి. దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధ కలిగి మనం వినాలి. ఈమె వింటూ ఉంది. వినడం వల్ల ఏం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది. దేవుని మాట వింటే ఆశీర్వాదం అని రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని వినేవారముగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం వినాలి. వినడం వలన విశ్వాసము కలుగుతుంది. ఎందుకంటే దేవుని మాట శక్తివంతమైనది. మనుషుల వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుంచి ప్రతి మాట వలన జీవించును అని రాయబడింది. కాబట్టి గమనించాలి. మరి ఈమె రెండవదిగా దేవుని వాక్యాన్ని వింటుందండి. అలా వింటూ ఉంటే ఈమెలో మూడవది విశ్వాసము కలిగింది. విశ్వాసం కలిగితే కార్యాలు జరుగుతాయి. ఏ కార్యము జరిగిందంటే రక్షణ కార్యము జరిగిపోయింది ఈమె జీవితంలో. అంత మాత్రమే కాదండి, విన్నటువంటి ఈ మాటలందు లక్ష్యం ఉంచింది. చాలామంది మాటలు వింటారు, దేవుని వాక్యం వింటారు, కానీ ఆ వాక్యాన్ని జీవితంలోనికి అన్వయించుకోరు, వాక్యానుసారంగా నడుచుకోరు. వాక్యం వినడం ఒక ఎత్తు అయితే, ఆ వాక్యాన్ని మన జీవితంలోనికి అప్లై చేసుకుని ఆ వాక్యానుసారంగా మనము నడవడం ఒక ఎత్తు అయి ఉన్నది. మీరు నా మాట విని ఈ మాట చొప్పున మీరు జరిగిస్తే ఈ దీవెనలన్నీ మీకే అని వాక్యములో రాయబడింది. వినడం వలన ఒక దీవెనైతే ఆ చొప్పున జరిగించడం వలన ఒక దీవెన. ఆ మాటను లక్ష్యం ఉంచింది కాబట్టి రక్షణ కార్యం జరిగింది. ఈరోజు దేవుని వాక్యం వింటున్నావు, బాగానే ఉంది. ఆ వాక్యాన్ని ఎంతవరకు నువ్వు పాటిస్తూ ఉన్నావు, ఎంతవరకు నీ జీవితంలో అప్లై చేస్తూ ఉన్నావు, ఎంతవరకు నువ్వు దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటూ ఉన్నావు. దేవుని యొక్క వాక్యానుసారముగా, ఆయన చిత్తానుసారంగా మనము నడవలసిన వారమై ఉన్నాం. ఎక్కడ కూడా రాజీ పడకూడదు. లోకానుసారంగా మనం నడవడానికి వీలు లేదు. దేవుని వాక్యానుసారంగా మనం నడవాలి. ఇక గమనించాలి, ఎప్పుడైతే ఈ కార్యాలు జరిగాయో ఐదవదిగా బాప్తిసం పొందుకుంది. నమ్మి బాప్తిసం పొందుకున్నవాడు రక్షింపబడునని రాయబడింది వాక్యములో. కాబట్టి బాప్తిసం పొందుకుంది. వాక్యం వింటున్నటువంటి ఓ దేవుని బిడ్డలారా, ఇంకా నీవు రక్షణ భాగ్యములు రాకపోతే త్వరపడు. సమయము లేదు, త్వరపడు. తర్వాత తీసుకుందాములే, రేపు తీసుకుందాములే అని వాయిదా వేయొద్దు. ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము. ఇదే రక్షణ కార్యము జరిగే దినము కనుక ఈరోజే బాప్తిస్మలోనికి రా.
ప్రభువును పూర్తిగా అంగీకరించు, మారు మనసు పొందు, పాప క్షమాపణ పొందుకో, బాప్తిస్మంలోనికి రా. దేవుడు కార్యాలు జరిగిస్తాడు. దేవుడు మహిమ కలుగును గాక. ఈమె బాప్తిస్మం పొందుకుందని అంత మాత్రమే కాదు, ఈమె ఇంటి వారందరూ కూడా బాప్తిస్మాన్ని పొందుకున్నారంట. అంటే ఈమె రక్షణ పొందుకొని అందరినీ కూడా నడిపించేసింది. వాక్యం వింటున్న ఓ తల్లి, ఓ చెల్లి, ఓ అక్క, నీ భర్త విషయం ఏంటి, మరి నీ బిడ్డల విషయం ఏంటి ఆలోచించావా? వారి కోసం ప్రార్థన చేస్తున్నావా? వారికి చెప్తున్నావా? చెప్పాలి వారికి రక్షణ, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఔన్నత్యం, ఆయన ప్రేమ, ఆయన గొప్పతనం వివరించు, జీవితంలో జరిగే కార్యాలను చూపించు. వారు మారాలి. వారి రక్షణ కార్యము నీ చేతుల్లో ఉంది. బాధ్యత నీ మీద ఉంది. లూదియా తాను మారడం మాత్రమే కాదు, తన రక్షణ పొందుకోవడం మాత్రమే కాదు, తన కుటుంబంలో ఉన్న వారందరికీ రక్షణ భాగ్యం నడిపించింది. అట్టి కృపలో మనం ఉండాలి. అంత మాత్రమే కాదండి, ఈమెలో ఉన్నటువంటి 7వ లక్షణం ఏమిటి అంటే కనుక దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చింది. ఎంతగా ఆతిథ్యం ఇచ్చిందంటే, వారు మీరు మా ఇంట్లో ఉండాలి, ఇక్కడ సువార్త చేయాలని చెప్పేసి వారు నిలబెట్టేసిందండి. ఫిలిప్పీ పట్టణంలో సంఘము ఎక్కడ ఏర్పడిందంటే లూదియా ఇంటి దగ్గర సంఘం ఏర్పడింది. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఫిలిప్పీ పత్రిక ఆ సంఘానికి రాయబడింది. ఐరోపా ఖండంలో ఏర్పడినటువంటి సంఘం అది. దీనికి నాయకురాలు ఎవరు అంటే కనుక, మొదటి బీజం ఎవరు అంటే కనుక ఈ లూదియా. ఐరోపా ఖండంలో మొదటగా వెలిగించబడినటువంటి మొదటి దివిటి లూదియా. ఆమె తరువాత వారి కుటుంబము, ఆ కుటుంబం తర్వాత పుతోను అనేటటువంటి దయ్యం పట్టినటువంటి ఆమె కుటుంబము, ఆ తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి జైలు ఆ అధికారి యొక్క కుటుంబము, అలాగే ఖైదీల యొక్క కుటుంబాలు, ఇవన్నీ కూడా మారాయి. అంటే ఫిలిప్పీ పట్టణములో ఒక సంఘము ఏర్పడిపోయిందండి. ఈ సంఘానికి మూలరాయి ఎవరు అంటే కనుక ఈ లూదియా. ఇలా జీవిందామా? లూదియా వలె మనము జీవించాలి. మనం అనేక మందిని వెలిగించవలసిన వారమై ఉన్నాము. అట్టి వెలిగింపులోనికి దేవదేవుడు మనందరినీ కూడా నడిపించునుగాక. ఆమేన్. మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి, ఇదిగో నాయన, విత్తబడినటువంటి వాక్యము ద్వారా రావాల్సినటువంటి దీవెనలు సమృద్ధిగా నీ బిడ్డలకు దయచేయండి. లూదియా నాయన ఏ విధముగా అయితే ప్రభువా వెలిగించబడి అనేక మందిని వెలిగించిందో తండ్రి, అట్టి రీతిగా నీ సువార్త పరిచర్యలో ప్రభువా మేము కూడా వెలిగించబడి అనేక మందిని వెలిగించే ధన్యత భాగ్యము దయచేసి నడిపించమని దేవా, ఇదిగో నీ బిడ్డలు ప్రభువా ఎంతో ఆశతో ఈ వాక్యాన్ని విని ఉన్నారు. వారి జీవితంలో ఉన్నటువంటి బాధలు, బలహీనతలు, ఇబ్బందులు, ఇరుకులు, అప్పుల బాధలు ఇవన్నీ తొలగించండి తండ్రి. భర్త మారలేదని, బిడ్డలు మారలేదని ప్రభువా ఎంతగానో తండ్రి తలడిల్లిపోతున్నటువంటి తల్లులు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు కనుక వారి జీవితంలో ప్రభువా గొప్ప మార్పును, గొప్ప విడుదల కార్యమును జరిగించి మీరు మహిమ పొందుకోమని ప్రార్థనకు జవాబును గ్రహిస్తూ ఉన్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.